ఆ సినిమాలో చచ్చిపోయినోడు మళ్ళీ ఈ సినిమాలో ఎలా వచ్చాడు? నాగార్జున సిమెంట్ నాగార్జునదేమో. శ్రీలంక శ్రీశైలం పక్కపక్కనే. బుక్లో షార్ప్నర్ చెత్త పెట్టి నెమలికలు పెడితే పిల్లలు పుడతాయి వాటికి. దేవుడు కరెంటు తీసేసినట్టున్నాడు. వెంకటేష్ మా టీవీలో జెమినీ టీవీలో ఒకేసారి ఎలా వస్తున్నాడు? నీకు విషయం తెలుసా? చిరంజీవే శివుడు. టీవీ గ్లాస్ పగలు కొడితే లోపలికి వెళ్ళి హీరో హీరోయిన్లు కలవచ్చు. ఈ చందమామ ఏంటి నన్ను ఫాలో చేస్తుంది? ముక్కు మీద 101 సార్లు గీక్కుంటే ఆంజనేయ సాంగ్ కనపడతాడు. ఇప్పుడు 10 లెక్క పెట్టేలోపు కరెంట్ రాలేదంటే దేవుడు లేనట్టు. పాతకాలంలో ప్రపంచం బ్లాక్ అండ్ వైట్లో ఉండేదేమో. ఈ సౌందర్య ఒకసారేమో వెంకటేష్ని పెళ్లి చేసుకునింది, ఇప్పుడేమో చిరంజీవిని పెళ్లి చేసుకుంటుంది. ఛీ, బెండకాయ తింటే లెక్కలు వస్తాయి. ఎండావాన ఒకేసారి పడిందంటే కుక్కలు నక్కలు పెళ్లి చేసుకుంటాయి. బబ్బిలిక్కం మింగేశాను, నా పేగులకి చుట్టుకొని చచ్చిపోతా నేను ఇప్పుడు. వర్షం పడుతుందంటే దేవుడు స్నానం చేస్తున్నట్టున్నాడు. పెన్సిల్ పొట్టు పాలల్లో వేస్తే ఎరేజర్ వస్తుంది తెలుసా? సినిమాలో ఒక్క పాటలో అంత ఫాస్ట్గా బట్టలు ఎలా చేంజ్ చేసుకుంటారు? ద్రాక్షారామంలో ద్రాక్ష పళ్ళు ఉంటాయేమో. ఊడిపోయిన పన్ను మట్లో తవ్వి పెడితే డబ్బులు దొరుకుతాయి. పుచ్చకాయ విత్తనాలు మింగేశాను, నా కడుపులో ఇప్పుడు పుచ్చకాయ చెట్లు వస్తాయి. ఎలా అయినా బెంటెన్ వాచ్ సంపాదించి ఈ ప్రపంచకాన్ని నేనే కాపాడాలి.